గణేష్ గడ్డ దేవాలయం చాలా ప్రాచీనమైనది. సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. రుద్రారం గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక ఆలయం ఉంది. పటాన్‌చెరు నుండి 14 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే 65 పై హైదరాబాద్, ముంబై మార్గంలో ఉంది. గణపతి ఆశీస్సులు పొందేందుకు భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రమే సింధూర వర్ణంలో ఉన్న విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి. కానీ దక్షిణ భారతదేశంలో నల్లని వర్ణంలో ఉన్న విగ్రహాలు ఉంటాయి. ఈ సిద్ధి వినాయక దేవాలయంలో విగ్రహం సింధూర వర్ణంతో ఉంటుంది. ఇదే ఈ ఆలయం ప్రత్యేకత. ఈ ఆలయంలోని గణపతి విగ్రహం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఆలయంలోని ధ్వజస్తంభం. శివాలయంలో ఏ విధంగా నంది శివుని చూస్తూ ఉంటుందో, అదే విధంగా ఈ ఆలయంలో మూషికం విఘ్నేశ్వరునికి ఎదురుగా చూస్తూ ఉంటుంది. ఆలయంలో అనుబంధంగా ఉన్న శివాలయం. శివుని దర్శించుకొని భక్తులు ఆశీస్సులు పొందవచ్చు. శివాలయంతో పాటు అనుబంధంగా శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పార్వతీదేవి, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో దేవతామూర్తులను దర్శించుకోవచ్చు. శివరామ భట్టు గణపతి భక్తుడు. సంకటహర చతుర్థి నాడు అతడు ఎక్కడ బస చేస్తాడో ఆ ప్రదేశానికి గణపతి పూజల కోసం వస్తాడని పురాణాధారాలు తెలుస్తుంది. శివరామ భట్టు ఒకసారి రుద్రాం గ్రామం చేరుకున్నాడు. సంకటహర చతుర్థి సందర్భంగా ఆయన పూజల సంకల్పం వల్ల పెద్ద రాబ్ది రూపంలో వినాయకుడు ఇక్కడ వెలిసినట్టు తెలుస్తుంది. కాలక్రమేణా శిథిలావస్థకు ఈ ఆలయం చేరుకుంది. ఇటీవల ఈ ఆలయం తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందింది.
ఆలయానికి వచ్చే భక్తులకు ప్రతిరోజు ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు స్వామివారికి హారతి ఇచ్చిన అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ దేవాలయంలో సంకటహర చతుర్థి, వినాయక నవరాత్రి, శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. సుదూర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు విచ్చేసి వినాయకుని ఆశీర్వాదం పొందుతారు. ఈ ఆలయంలో హోమాలతో పాటు సత్యనారాయణ స్వామి పూజ కూడా జరుపుతున్నారు.